ఇలాంటివి వస్తున్నాయా, దీంట్లో నాకు తెలిసి గుంటూరు కారం బ్లాక్ బస్టర్ అవుతుంది. ఎందుకంటే గుంటూరు కారం బజ్ మామూలుగా లేదు. హనుమాన్ గాని హిట్ అవ్వాలి, కాకపోతే ఏంటంటే థియేటర్లో చాలా తక్కువగా ఉన్నాయి. ఏంటంటే పెద్ద హీరో వచ్చినప్పుడు ఇంకా చిన్న హీరో కొద్దిగా తగ్గడం బెటర్. కాకపోతే ఏంటంటే మంచి కంటెంట్ ఉంది అంటే ఎన్ని కోట్లు పెట్టినా కానీ రాని ప్రమోషన్ హనుమాన్కి వచ్చింది అనమాట. అది కొద్దిగా పోస్ట్ పోన్ అయి ఉంటే చాలా బెటర్గా ఉంటుంది. ఒక నెక్స్ట్ వీక్ చాలా ఉన్నాయన్నమాట, అప్పుడు కానీ వేసుకొని ఉంటే మూవీ చాలా బెటర్గా ఉంది. ఇప్పుడు మహేష్ బాబు గారితో పోటీ అంటే అది చాలా కష్టం అనమాట. ఎందుకంటే హనుమాన్ సూపర్ డూపర్ హిట్ అయినా గుంటూరు కారం జస్ట్ సూపర్ హిట్ అని టాక్ పడ్డా కానీ గుంటూరు కారం వైపే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు జనాలు. ఏంటంటే అందులో మహేష్ బాబు గారిది 1.5 year నుంచి మూవీ లేదు. అందులో దీంట్లో ఏంటంటే త్రివిక్రమ్ మహేష్ బాబు గారు అంటే ఎక్స్పెక్టేషన్ అసలు వేరే లెవెల్ వెళ్ళిపోయాయి. ఇంకా కుర్చీ మడత పెట్టే సాంగ్ బజ్ ఎక్కువగా గుంటూరు కారంకే ఉంది. బట్ చూడాలి మరి. లేదంటున్నారు కదా, ఇప్పుడు పోటీలో వచ్చినప్పుడు కంటెంట్ బాగున్నా కానీ ఏంటంటే సినిమా అంటే కలెక్షన్స్ పరంగా దెబ్బ పడుతుంది కదా. కాకపోతే ఏంటంటే గుంటూరు కారంలో చాలా మంది గుంటూరు కారం హనుమాన్ తొక్కింది అంటున్నారు. అది కాదు నా రీజన్. జస్ట్ 6 months బ్యాకే గుంటూరు కారం అనౌన్స్మెంట్ చేసినారు సంక్రాంతికి వస్తున్నామని. బట్ హనుమానే పోస్ట్ పోన్ అయింది. ఇది 5వ తడవ వాళ్ళు డేట్ చెప్పడం. ఈ డేట్లు మారడం వల్ల ఇప్పుడు మధ్యలో దూరేసి మాకు థియేటర్ లేవు, మా మహేష్ బాబు గారు తొక్కుతున్నారంటే ఇది ఎంతవరకు? ఇది గుంటూరు కారం ఒకటే డేట్ చెప్పారు, అదే డేట్ కి ట్రైలర్ ఏమన్నా కొంచెం లేట్ అయ్యి ఉండొచ్చు కానీ బట్ సినిమా మాత్రం రిలీజ్ ఆ డేట్ కే వస్తుంది. ఇది ఎవరు తొక్కలేదనమాట. వాళ్ళ మధ్యలో సినిమా వేసుకొని మాకు థియేటర్ లేవంటే దాన్ని ఎవరైనా చేసేకుండదు అనమాట. ఎందుకంటే నార్త్ లో 1500 థియేటర్లు వాళ్ళకి దొరికాయి. అక్కడ దొరికాయని ఇక్కడ వదలాలంటే ఇక్కడ ఉండేది అసలు మహేష్ బాబు గారు డైనోసార్ టైప్ అన్నమాట. ఆయన సినిమాని వచ్చినప్పుడు మిగతా సినిమాలు కానీ కొద్దిగా ఇప్పుడు మిగతా నాగార్జున గారు వెంకటేష్ గారు సినిమాలు కానీ ఏంటంటే థియేటర్లో లేవు. థియేటర్లు అన్ని బుక్ అయిపోయినాయి. ఎక్కువ గుంటూరు కారంకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అందులో ఇప్పుడే గవర్నమెంట్ గానీ ఇష్యూ చేసింది 22 థియేటర్లో ఇది ఫ్యాన్ షో బెనిఫిట్ షో నైట్ 1 గంటకనే. ఇంకా సినిమా హిట్ అయిందంటే కంటిన్యూస్ గా గుంటూరు కారంకే బజ్ ఎక్కువగా. ఎన్ని కోట్లు అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన నేను ఒక 300 నుంచి 400 అనుకున్నాను. బట్ ఏంటంటే ఈ ట్రైలర్ నిన్న 24 hours తర్వాత 4 కోట్లు పోయింది వ్యూస్. ఇంకా ట్రెండ్ అవుతా ఉందన్నమాట. దేవరా కూడా వచ్చింది. దేవరా వచ్చినా కానీ ఏంటంటే గుంటూరు కారం దాని ట్రాక్ లో వెళ్ళిపోతూనే ఉందన్నమాట. అంటే బజ్ ఆ విధంగా ఉంది. నాకు తెలిసి మినిమం 400 నుంచి 500 కోట్లు ఖచ్చితంగా మార్క్ టచ్ చేస్తుంది. ఇంకోటి ఎస్పెషల్ ఏంటంటే మహేష్ బాబు గారికి USA లో మంచి బజ్ ఉందన్నమాట. ఆయనకి ట్రాక్ రికార్డ్ కానీ వరుసగా 9 సినిమాలు 1 million దాటి మార్కు కూడా ఉంది. ఈ సినిమా ఏంటంటే ఇంకా ఎక్కువగా డబల్ కలెక్ట్ చేస్తుందని నేను అనుకుంటున్నాను.